కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ధర్మస్థల అంటే తెలియని వారు లేరు. ఇటీవలలో మరి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ ధర్మస్థల విషయంలో మరి ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో అనేక కథనాలు మరి సంచలనంగా వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడ అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని చెప్పి కూడా మరి వస్తున్న వార్తలు కావచ్చు. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఒక విశ్రాంత ఉద్యోగి ఇటీవల మరి పోలీసులకు ఫిర్యాదు చేయడం కావచ్చు సంచలనం అయితే కలిగించింది. అవన్నీ కూడా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురైనాయని చెప్పి వాళ్ళు అలాగే చనిపోయారని చెప్పి అనుమానాలు ఉన్నట్టు పేర్కొనడమే కాకుండా మరి అతను ఇచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో మరి ఒక ప్రముఖ క్షేత్రం ఉన్న సంగతి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఒక ఉద్యోగి చేసిన కంప్లైంట్ ద్వారా స్థానికులే కాకుండా మరి పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా మరి మొత్తానికి అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. గతంలో కూడా మరి అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక పారిశుద్ధ కార్మికుడు కూడా సంబంధిత ఆరోపణలపై కూడా జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడము సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అనేక మృతదేహాలను మరి తానే ఖననం చేశానని, అలాంటి క్రమంలో తనకు ప్రాణహాని ఉందని కూడా మరి రక్షణ కావాలని చెప్పి కూడా పోలీసులకు విన్నవించుకుంటూ అతను పేర్కొనడం కావచ్చు. మరుసటి రోజు మరి దీనిపై కూడా మంగళూరు పోలీసులు కూడా కేసు నమోదు చేయడం కావచ్చు. ధర్మస్థలలో 95 నుంచి 2014 కాలంలో మరి తాను పనిచేసిన సందర్భంలో అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశాను అని చెప్పడం కావచ్చు, దహనం చేశానని చెప్పడం కావచ్చు. మరి అలా ఒక ప్రజావేగు వివరించడంతో మొత్తానికి బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, మైనర్ బాలికలు ఉన్నారని చెప్పడంతో ఇది సంచలనంగా మారింది. వారిపైన మరి మహిళలు బాలికలపై దాడి, హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు కూడా కనిపించాయని అతను చెప్పడం అయితే మొత్తానికి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. మృతదేహాలు త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని మరి నేత్రావతి నది ఒడ్డున కూడా ఖననం చేశానని, 2010లో మరి పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను కూడా మరో చోట పాతి పెట్టినట్లు చెప్పడము ఇందుకు మరి ఈ సంఘటన పట్ల ఇంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇలా అనేక మృతదేహాలను కూడా ఇలాగే ఖననం, దహనం చేశానని చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఓవరాల్గా మరి ఇప్పటికే మరి కన్నడ ప్రభుత్వం అయితే సిట్టు విచారణకు ఆదేశించింది. సో మొత్తానికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న క్రమంలో మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు మరి లైంగిక నేరాలకు పాల్పడి కావచ్చు, ఓవరాల్గా ఈ అంశంలో దీనిపైన సిట్టు విచారణ కొనసాగుతోంది. ధర్మస్థల అంటే ఇప్పుడు జనాలంతా గజగజ వణుకుతున్నారు. ఓవరాల్గా ఆ పుణ్యక్షేత్రం, ఆ ప్రముఖ క్షేత్రం చుట్టూ కూడా 13 ప్లేసుల్లో కూడా ఇలాంటి ఖననాలు, దహనాలకు పాల్పడినట్లు కూడా మరి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం అయితే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సో ధర్మస్థలలో ఏం జరిగిందనే విషయంలో అందరూ కూడా మరి ధర్మస్థల గతంలో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ధర్మస్థల అంటే అందరికీ నోటెడ్ అయిపోయింది. సో దాంట్లో ఏం జరిగింది, కొంతమంది మిస్ అయిన వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా గతంలో ఫిర్యాదిస్తే అప్పుడు పోలీసులు స్వీకరించలేదని, సో ఈ అంశంలో పోలీసులపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో 20 సంవత్సరాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగి కావచ్చు, తర్వాత అక్కడ పనిచేసిన పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు మరి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. చాలామందికి సంబంధించిన ఆ ధర్మస్థల చుట్టూ మరి వాళ్ళకి సంబంధించిన అవశేషాలు లభ్యమవుతున్నాయి. చాలా వరకు అస్థిపంజరాల రూపంలో మారిపోయారు. సో చాలామందిని అక్కడ మరి చంపి పాతి పెట్టారు. అట్ ద సేమ్ టైం అదే క్రమంలో దహనం చేశారని కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ కేసును ఖచ్చితంగా భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేశారనే దాని విషయంలో ఖచ్చితంగా విచారణ జరిపించి హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కూడా మరి ఇప్పటికే డిమాండ్ వెలువెత్తుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా సిఐడి దర్యాప్తు కానీ, తర్వాత దీని వెనుక ఎవరున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా మరి బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఎంతమంది చనిపోయారనే అంశంలో కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా మరి దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వెలువెడుతోంది. దీంతో మరి భారత ప్రభుత్వం ఖచ్చితంగా ధర్మస్థలలో మరి ఇట్లాంటి పుణ్యక్షేత్రం, ప్రముఖ క్షేత్రంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన అంశంలో సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని కూడా భారత ప్రజలైతే కోరుతున్న పరిస్థితి.